చేయాలి భాషకు భాషకు ఐశ్వర్య ఆగ్రో ఫుడ్స్ అంటే రద్దు చేయాలి ఐశ్వర్య ఫుడ్స్ రద్దు చేయాలి. ఇవ్వాలా నష్టపరిహారం ఎస్కే భాషకు నష్టపరిహారం. ప్రమాద బాధితుడు కార్మికుడు భాషకు చేయాలి భాషకు చేయాలి ఎస్కే భాషకు ఆగ్రో ఫుడ్స్ కార్మికుడు భాషకు ఆగ్రో ఫుడ్స్ ఇండస్ట్రీ కార్మికుడు భాషకు. ప్రజాస్వామిక వదలారా ప్రభుత్వాధికారులకి కూటమి ప్రభుత్వానికి ఈరోజు మేము తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో రాజారం మండలంలో నరేంద్రపురం గ్రామ రెవెన్యూలో ఐశ్వర్య ఆగ్రో ఫుడ్స్ అనేటువంటి పెద్ద పారిశ్రామిక ఇండస్ట్రీ ఉంది. ఈ ఇండస్ట్రీ యజమాని వడిసిలేరు గ్రామానికి చెందినటువంటి వాడు. ఈ ఇండస్ట్రీలో రామచంద్రపురం పట్టణం అంటే కోనసీమ జిల్లాలో ఉంటుంది. రామచంద్రపట్నం చెందినటువంటి ఎస్కే భాష అనేటువంటి కార్మికుడు వెల్డింగ్ పనులు నిర్వహిస్తూ ఉంటాడు. ఆయన ఈ ఇండస్ట్రీలో 10 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాడు. 9/10/2025 తేదీన అంటే గత సంవత్సరం ఈయన ఒక 40 అడుగుల ఎత్తులో వెల్డింగ్ పనులు చేస్తున్నప్పుడు 3 ఫేజ్ కరెంటు ఉండగా కరెంటు కొట్టి కింద పడి 40 అడుగుల ఎత్తు కింద పడి ఆయన తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఆయన కోనకి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత యాజమాన్యం వచ్చి చూస్తే ఆయన దవడెంకి ఇరిగిపోయింది ఎడమ వైపుని, అలాగే భుజం జాయింట్కి ఇరిగిపోయింది, మోసేతి ఎముకలు బయటకు వచ్చాయి, అలా కాలు ఇరిగిపోయింది, అలాగే ఆయన చాలా తీవ్రంగా గాయపడి కోమలకు వెళ్ళిపోయాడు. యాజమాన్యం వెంటనే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ సభ్య సమాజానికి తెలియజేయకుండా రహస్యంగా తీసుకెళ్లి జిఎస్ఎల్ హాస్పిటల్లో వైద్యం చేయించారు. అది ఆరోగ్యశ్రీ కోఆర్డినేట్ చేయించేశారు. యాజమాన్యం వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి యాజమాన్యం చెప్పారు. జిఎస్ఎల్ హాస్పిటల్ యాజమాన్యం వారు సూపరింటెండెంట్ గారు చెప్పారు, ఇక్కడ సాధ్యం కాదు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయండి అంటే, కాదు ఎంతైనా మేము పెట్టుకుంటాం మా కార్మికుడు భాష అని చెప్పి ఆ హాస్పిటల్లో వైద్యం చేయించారు. కొన్నాళ్ళు వైద్యం చేయించి ఆయన డిశ్చార్జ్ చేస్తానంటే కూడా అక్కడ సూపరింటెండెంట్ గారు జాలిపడి కొన్నాళ్ళు ఉంచి ఆయన డిశ్చార్జ్ చేశారు, ఆయన ఇంటికి పంపించేశారు. కానీ యాజమాన్యం అప్పటి నుంచి కూడా పట్టించుకోవడం మానేసింది. ఈరోజు భాష గారు తన కుటుంబాన్ని పోషించుకోలేక ఉపాధి లేక మందులు ఇంకా పెద్ద ఎత్తున అవుతూ ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయి వైద్యం జరగాల్సి ఉంది. ఈ వైద్యం ఏం చేయకుండా కూడా ఆయన జొన్నల శ్రీధర్ గారని ఐశ్వర్య ఆగ్రో ఫుడ్స్ యజమాని చేతులు దులుపుకొని ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నారు. గత సంవత్సరం ఇక్కడే ఈ సంవత్సరంలోనే 5/1/2026న గ్రీవెన్స్ సెల్లో అధికారులు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు, యాజమాన్యం పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం మిన్నకున్నట్టుగా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, నరేంద్రపురం అన్నటువంటి గ్రామం ఉన్నటువంటి ఐశ్వర్య ఆగ్రో ఫుడ్స్ అనేది పాకిస్తాన్లో ఉందా, ఈ ఇండియాలో లేదా? ఈ ఇండియాలో ఉంటే మన నియోజకవర్గంలో ఉంటే కార్మిక చట్టాలు వర్తించవా? ఆయన గారికి రాజకీయంగా డబ్బు పరంగా పోగుబడిపోయి గుట్ల డబ్బు ఉంది. ఆయన గారు అధికారులని మేనేజ్ చేయగలడు, అలాగే రాజకీయ నాయకులు మేనేజ్ చేయగలడు. అందుకని ఎవరో మాట్లాడిన పరిస్థితుల్లో ఈరోజు ఎస్కే భాష కుటుంబం దిక్కులేని పరిస్థితుల్లో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చి అధికారులు మేము తెలియజేసుకుంటా ఉన్నాం, ప్రజలు తెలియజేసుకుంటా ఉన్నాం. భారత కార్మిక సంఘాల సమైక్య నేను చెప్పేది ఏంటంటే, ప్రతి రైస్ మిల్లో కానీ ఇండస్ట్రీలో కానీ కార్మిక చట్టాలు అమలు కావాలి. పని చేస్తున్నప్పుడు భాష పడిపోడు కాబట్టి యాజమాన్యం అయితే పూర్తి బాధ్యత. 15 లక్షల రూపాయల నష్టపరిహారం కుటుంబాన్ని చెల్లించాలి. అలాగే భాషకి పూర్తి స్థాయి వైద్యం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు. రాజనగరం నరసింహపురం పంచాయతీలో ఐశ్వర్య ఆగ్రోలో వెల్డింగ్ చేస్తానండి. వెల్డింగ్ పనులు చేస్తుండగా పోయిన సంవత్సరం 10/9/2025లో వెల్డింగ్ చేస్తుండగా పొద్దున్న 3 ఫేజ్ కరెంటు కొట్టి నేను 40 అడుగుల ఎత్తులో పనిచేస్తానండి. 3 ఫేజ్ కరెంటు కొట్టి అక్కడ నుంచి పడిపోయినండి. పడిపోతే నాకు దవడ ఎముక, తల అంటే చెవు కర్ణబైరు పక్కనారం, చెయ్య 4 చోట్లండి, కాలు ఒకటి ఇరిగిపోయిందండి. ఇరిగిపోతే
నేను కోమాలోకి వెళ్ళిపోయానండి. కోమాలోకి వెళ్ళిపోగానే నెలలో పక్కన ఉన్న జిఎస్ఎల్ హాస్పిటల్కి తీసుకెళ్లారండి. తీసుకెళ్తే అక్కడ యాజమాన్యం సిబ్బంది ఏమన్నారంటే ఇది బాగా సివియర్గా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పారండి. చెప్తే వాళ్ళు ఏం చేశారంటే మా కార్మికుడికి ఎంత వచ్చారో మేమే పెట్టుకుంటాం, మీరు మాత్రం అడ్మిట్ చేసుకోండి అని జాయిన్ చేశారండి. జాయిన్ చేసిన తర్వాత ఎమ్మెల్సీ కూడా కట్టనవ్వలేదు సార్. కట్టనవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే నేను చూసుకుంటామని చెప్పి మా ఇంట్లో వాళ్ళు కూడా మప్పి పెట్టడం జరిగిందండి. మప్పి పెడితే మా వాళ్ళు కూడా అది నమ్మి విన్నారండి. విన్న తర్వాత అక్కడ డిశ్చార్జ్ అయ్యేటప్పటికి మాకు అంత ఆరోగ్యశ్రీ మీద జరిగిందండి. అక్కడ డిశ్చార్జ్ అయ్యేటప్పటికి ఎవరు కూడా ఫోన్లు ఎత్తడం మానేశారండి. మానేసిన తర్వాత ఏంటిది దారుణం అని చెప్పి అడుగుతుంటే ఓనర్ గారు శ్రీధర్ కుమార్ జోనార్ శ్రీధర్ గారు ఆయన ఏమంటున్నారంటే మేము ఇప్పటివరకు మీకు చాలా చేసాం, ఇప్పటి నుంచి ఏం చెయ్యం, మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి, మేమైతే ఏమో అని చెప్పేసి అన్నారండి. ఇంకా మాకేం తెలియక మనం బొంబూరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వినతిపత్రం ఇవ్వడం జరిగిందండి. జనవరిలోనండి. జనవరిలో ఇవ్వడం జరిగితే ఇక్కడ లేబర్ ఇన్స్పెక్టర్ గారికి అప్పచెప్పారండి. అది అప్పచెప్తే ఆయన బయటికి తీసుకొచ్చి నీకు లాస్ ఆఫ్ ఎర్నింగ్ సర్టిఫికేట్ తెచ్చుకోమ్మా, ఎక్కడ నీకు న్యాయం జరగదు, ఆ సర్టిఫికేట్ తెచ్చుకో, నువ్వు కోర్టులో వేసుకుంది కానీ నేను ఉంటాను, కోర్టులో వేసుకున్న తర్వాత ప్రైవేట్ లాయర్ని పెట్టుకో, ఒక 5-6 నెలలు తిరిగితే నీకు 10 లక్షలు ఎంతో వస్తుంది అని చెప్పేసి మాటలతో మబ్బెట్టడం జరిగిందండి. పంపేట జరిగితే నేను అప్పటి నుంచి ప్రతి హాస్పిటల్కి తిరుగుతుంటే ఆ డాక్టర్లు ఏమన్నారంటే లాస్ ఆఫ్ ఎర్నింగ్ అంటే ఏంటమ్మా, నీకు ఆ సర్టిఫికేట్ ఇవ్వరమ్మా, హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, నీకు పూర్తి వైద్యం జరగలేదు కదా, అది సదరన్ సర్టిఫికేట్ అంటారు దాన్ని, సంవత్సరంలో ఒకసారి పడతాయి అవి పడినప్పుడు తీసుకోవాలమ్మా అన్నారండి. అనడంతో నాకు ఏం చేయాలో తెలియక మా కుటుంబ దయనీయ స్థితిలో ఉందండి. అప్పుడు మేము వీళ్ళని ఆశ్రమించామండి. ఇతనికి పూర్తి వైద్యం చేయించాలండి. కుటుంబానికి ఒక 15 లక్షల యాజమాన్యం చేత ఇప్పించాలండి. అది గుర్తింపు రద్దు చేయాలండి. అది ఇండస్ట్రీ గుర్తింపుడే కానీ చాలా మంది వైద్యం అయితే ఇప్పుడు జరిగింది, ఇంకా డాక్టర్లు ఏమైనా ఇచ్చారా ఇన్వెంటరీ? ఇచ్చారు సార్. చేయాలి దుమ్ము పెరుగుతుందమ్మా, నీకు ఇంకో సర్జరీ పడుతుంది, మెడిసిన్ ద్వారా తగ్గదు, ఒకవేళ తగ్గితే పర్లేదు, లేదంటే సర్జరీ పడుతుంది అని చెప్పారు సార్. అప్పుడు మరి అది కూడా ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది అది చెప్పలేమన్నారు సార్. ముందు మెడిసిన్ అయితే ప్రైవేట్ గా రాశారండి. ఆ తర్వాత అది ఒకవేళ పడితే అప్పుడు దాన్ని ఫోటో తీసి పెడతారంట కదా సార్, ఆ తర్వాత చెప్తాము ఆరోగ్యశ్రీలో అయితే అవుతాం అన్నారు సార్. మీరు ఏమైనా మెడిసిన్స్ మీ చేతికి కొనుక్కున్నాం సార్. బిల్స్ ఉన్నాయా? బిల్స్ అన్ని మేము అంటే కొన్ని బిల్స్ దీంట్లో కాంపెన్సేట్ అయిపోతాయి ఆర్టీసీ. అలా కాకుండా కింద అన్నీ సార్ అవన్నీ మేము కొనుక్కున్నాం సార్. ఒక 5 సార్లు అయితే ట్రీట్మెంట్ చేసిన తర్వాత పట్టుకోలేదు సార్. ఎటువంటి చట్టాలు వర్తింపు చేయకుండా ఆయన ఏదో రాశానండి, లేబర్ ఆఫీసర్ రాశాడు సార్, ఇది రాయి చేయండి. మొన్న జనవరిలో వచ్చాను సార్. జనవరిలో వస్తాను సార్. ఏమీ ఇవ్వలేదు సార్. కలెక్టర్ గారు లేకపోతే సార్ లోపలికి వెళ్తే సార్ చివరి ఆయన మైక్లో చెప్పండి ఈయనకి ఆకేస్తారు సార్. లేబర్ ఇన్స్పెక్టర్ గారికి ఆకేస్తే ఈయన చూసండి, నేను అప్పుడు ఫోన్ చేశాను కదమ్మా, మినిస్టర్ గారు ఫోన్ చేశారు కదా, వైద్యం జరిగిందా అన్నారు సార్. వైద్యం జరిగిందండి, 4-5 వారాలు కూడా చేయించారండి, తర్వాత వదిలేసేసారంటే సరే అయితే సార్ మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకోని అన్నారు సార్. సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకోనండి, మీరు ఒక ప్రైవేట్ లాయర్ని పెట్టుకొని కేసు వేసుకోండి, అది ఒక 5 నెలలు 6 నెలలు వాళ్ళు వస్తారు, అప్పుడు మాట్లాడదాం అన్నారు సార్. అది చాలా హాస్పిటల్కి తిరిగాను సార్. నేను తిరిగితే ఇది సదరన్ సర్టిఫికేట్ అమ్మా, సంవత్సరానికి ఒకసారి తీస్తారు, ఇది ఇంచేపు తీరు, సదరన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నీకు మొత్తం చెయ్యిపోలేదు, నగలు మొత్తం తెగిపోలేదు కదా, ఇదైతే ఎవరమ్మా చెప్పిందని అన్నారు సార్. ఆయన అయితే అది రాసిచ్చారు సార్. వాళ్ళు సదరం రావాలంటే మొత్తం లాస్ వాళ్ళు డివైడ్ చేసి ఇవ్వలేదు, అది మీకు మొత్తం పని చేయకుండా సదరం ఇవ్వలేదు. సదరం ద్వారా కాదు సార్. ఇప్పుడు లేబర్ ఆఫీసర్ సార్, లేబర్ ఆఫీసర్ మీ సంవత్సరంకి వచ్చి యజమాని ఇది ఫైల్ సర్క్యులేట్ చేస్తాం. అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది మీరు కొద్దిగా ఓపిక పట్టి మేడంని కలిస్తే టక్కామని డిసైడ్ మేడం ఇవ్వాలి కాదు, 4 రోజులు వచ్చాయి మళ్ళీ కలుస్తాం సార్. కలవడం బెటర్. కలుస్తాం సార్. ఎందుకంటే
అప్పుడు పరిస్థితి తీవ్రతను బట్టి మేడం వెంటనే ఒకరికి ఎండార్స్ చేస్తారు. మా 4 రోజులు దొరకదు. 4 రోజులు వేసి నెక్స్ట్ మండే లేదా నెక్స్ట్ మండే రండి. నెక్స్ట్ మండే నెక్స్ట్ మండే వస్తే కలెక్టర్ గారు లేకపోతే కలెక్టర్ గారు ఎవరు లేదు జేసీ గారు అన్నా ఉంటారు. జేసీ గారు కూడా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యే మనిషి ఆఫీసర్ ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు. అందువల్ల దాని మీద ఏదో డెసిషన్ వస్తుంది. ఈలోపు నేను ఈ ఫైల్ సెపరేట్ చేస్తాను. సరే